బులెటిన్లో ముందుగా బ్రేకింగ్ చూద్దాం. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలరేపాయి. 5గురు దుండగులు తుపాకులతో జ్యువెలరీ షాప్లో చొరబడ్డారు. షాప్లోని సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు కలకలరేపాయి. 5గురు దుండగులు తుపాకులతో జ్యువెలరీ షాపులోకి చొరబడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, షాపులో సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేసినట్టు తెలుస్తోంది. అంటే పట్టపగలే ఇలా గోల్డ్ షాప్లోకి చొరబడ్డం, అక్కడ సీసీ ఫుటేజ్ ఏమైనా రికార్డ్ అయిందా? పోలీసులు ఏమంటున్నారు? కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలే కాల్పుల కలకలం అయితే రేగింది. జ్యోతినగర్ ప్రాంతంలో పీజేఎం జ్యువెలరీ షోరూమ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా అయితే మారింది. ఇవాళ మధ్యాహ్నం సమయం సాధారణంగా వ్యాపారాలు అయితే బాగా జరిగే సమయంలోనే కొంతమంది దుండగులు అయితే అకస్మాత్తుగా షోరూమ్ లోకి అయితే చొరబడ్డారు. మొదటగా వారు అక్కడ ఉన్న సిబ్బందిని అయితే బెదిరిస్తూ ఆ నగలు దోచుకునే ప్రయత్నం అయితే చేసినట్లయితే తెలుస్తుంది. అయితే షాపులో ఉన్న సిబ్బంది ప్రతిఘటించడంతో పరిస్థితి అయితే ఒక్కసారిగా ఉద్రిక్తంగా అయితే మారింది. వెంటనే ఆ దుండగులు తమ వద్ద ఉన్న తుపాకులతో అయితే కాల్పులకు అయితే తెగబడ్డారని అయితే తెలుస్తుంది. అయితే ఈ కాల్పుల్లో 3 సిబ్బందికి అయితే గాయాలైనట్లయితే సమాచారం. గాయపడిన వారిని అయితే వెంటనే ఇటు స్థానికులు కావచ్చు, అటు సిబ్బంది, ఇటు పోలీసులు అయితే సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం వారి పరిస్థితి అయితే కొంత స్థిరంగా ఉన్నప్పటికీ 2 గాయాలు అయితే కొంత తీవ్రంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఇటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి అయితే సంఘటన స్థలానికి అయితే చేరుకొని ఆ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై మొత్తం జ్యోతినగర్ ప్రాంతాన్ని అయితే కట్టుదిట్టంగానైతే ముట్టడించారు. అయితే షోరూమ్ లో పరిసరాల్లో అయితే భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఇటు మరోవైపు సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా సేకరిస్తూ నిందితుల కోసం అయితే ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు. అదే సమయంలో నగరంలో కీలక ప్రాంతాల్లో కూడా పలు చెక్ పోస్టులు అయితే వెంటనే ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలన్నింటినీ అయితే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ ఘటనలో పాల్గొన్న దుండగులు పరారైనట్లయితే తెలుస్తుండగా వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం అయితే వేగవంతం చేసినట్లయితే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనతో అయితే స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకైతే గురయ్యారు. పట్టపగలే అది కరీంనగర్ నడి పొట్టున ఇలాంటి కాల్పులు జరగడం అయితే ప్రజల్లో ఒక ఇంత ఆందోళన అయితే పెంచిందని అయితే చెప్పవచ్చు. అయితే జ్యోతినగర్ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. జ్యోతినగర్ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు కూడా తమ షాపులను అయితే మూసేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే బయటకు వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు పోలీసులు కూడా ప్రాథమిక అనుమానం ప్రకారం ఇది పూర్తిగా ప్రణాళిక బద్ధంగా చోరీ యత్నం కావచ్చని అయితే భావిస్తున్నారు. అయితే దుండగులు ఆయుధాలతో రావడం, ఇటు సమయాన్ని కూడా ఎంచుకోవడం, అంతేకాకుండా షోరూమ్ టార్గెట్ చేయడం, ఈ అంశాలన్నిటిని చూస్తే ముందే మీరు ప్లానింగ్ అయితే దిగినట్లయితే తెలుస్తుంది. రాజు, అంటే మీరు అంటున్నట్లు ప్లానింగ్ ప్రకారమే జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే పట్టపగలే ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ షాపులోకి చొరబడ్డం, దొంగతనానికి పాల్పడడం, కాల్పులు కూడా జరిపారు. అంటే ఏ స్థాయిలో ప్లానింగ్ చేశారనేది మనకు అర్థమవుతుంది. అంటే అక్కడున్న సిబ్బందితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరు ఏంటి అనేది వాళ్ళకి ఏమైనా కొంత అనుమానం ఉందా? ప్రస్తుతం అంటే ఇక్కడ గాయపడిన సిబ్బందిని అయితే హుటాహుటిగా ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ ఘటనపై అయితే కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. నిందితులను అయితే త్వరగా అరెస్ట్ చేసి ఇలాంటి ఘటనలు అయితే మళ్ళీ జరగకుండా ఇటు చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. పట్టపగలే ఇలాంటి దొంగతనం జరగడంతో అయితే ఒక్కసారిగా కరీంనగర్ పట్టణం అయితే ఉలిక్కి పడ్డదనే చెప్పవచ్చు. ఈ కాల్పుల కలగాలం దావనంలో వ్యాపించి పలు దుకాణదారులు కానీ, ఇటు జ్యోతినగర్ పరిసర ప్రాంతాలు కానీ ప్రజలైతే బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.